ఫ్లాప్స్ పడుతున్న తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతికి క్రేజ్ తగ్గడం లేదు. దక్షిణ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా గుర్తింపు పొందాడు. రిటైర్ అవుతున్నా తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్నాడు. ఈ దేశంలోనే రెండో అత్యధిక ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న స్టార్ గా రికార్డులు సృష్టించాడు తమిళ సూపర్ స్టార్ విజయ్. షారుఖ్ ఖాన్ కన్నా కొంచెం తక్కువ పన్ను చెల్లింపు అంతే. గత ఆర్థిక సంవత్సరంలో 80 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాడు. మరికొన్ని రోజుల్లో సినిమాల నుంచి రిటైర్ కాబోతున్న విజయ్ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల జాబితాలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, ప్రభాస్, సల్మాన్ లాంటి వారిని పక్కకు నెట్టినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులతో తమిళ చిత్రసీమలో అగ్రనటుడు విజయ్. ఇటీవల ఆయన నటించిన ది గోట్ చిత్రం విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ చివరి చిత్రం దళపతి 69పై అభిమానుల అంచనాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రముఖ దర్శకుడు వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అలాగే దళపతి 69 పోస్టర్ కూడా విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం సమకూరుస్తున్నాడు. నటుడు విజయ్ తన చివరి చిత్రం దళపతి 69 పారితోషికంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడుగా షారుఖ్ ఖాన్ ను క్రాస్ చేశాడు. షారుఖ్ ఖాన్ తన సినిమాలకు 250 కోట్లు సంపాదిస్తున్నప్పుడు తన చిత్రం దళపతి 69 కోసం 275 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు సమాచారం. అంటే చివరి సినిమాలో షారుఖ్ ను పక్కకు నెట్టాడన్నమాట. ఇటీవలే విజయ్ తమిళగా వెట్రి కజగం టీవీకేని స్థాపించి దాని అధ్యక్షునిగా ఉన్నారు. ఫుల్ టైం పార్టీ వర్క్ చూసుకుంటున్నాడు. అంటే విజయ్ కు దళపతి 69 చివరి సినిమా అన్నమాట. எல்லாருக்குமே ரொம்ப சந்தோஷமான ஒரு நாள். நான் என்னுடைய அரசியல் பயணத்தை தொடங்கி அதுக்கு ஒரு தொடக்க புள்ளியா நம்ம கட்சியினுடைய பேரை போன பிப்ரவரி மாசம் நான் அறிவிச்சேன். அன்னிலிருந்தே பாத்தீங்கன்னா ஒரு குறிப்பிட்ட ஒரு நாளுக்காக நீங்க எல்லாருமே வெயிட் பண்ணிட்டு இருக்கீங்கன்றது எனக்கு நல்லா தெரிஞ்சது. நம்ம முதல் మానవ మానాడు పాన్ ఇండియా కల్చర్ పెరిగిన తర్వాత సౌత్ హీరోల మార్కెట్ రేంజ్ ఒక్కసారిగా 300 అయింది. సౌత్ లో స్టార్ హీరోల సినిమా అనగానే మినిమం 200 కోట్ల బిజినెస్ చేస్తోంది. వాటిలో నటిస్తున్న హీరోలకు కూడా 100 కోట్ల రెమ్యునరేషన్స్ లభిస్తున్నాయి. పాన్ ఇండియా వైడ్ నిన్నటి వరకు ప్రభాస్ కు 150 కోట్లు ఇచ్చారు. విజయ్ కు 100 కోట్లు ఇచ్చారనే ప్రచారం జరుగుతుండగా తాజాగా ఈ రెమ్యునరేషన్ రేంజ్ 275 కోట్ల వరకు చేరింది. అయితే ఇప్పటికీ దేశంలో అత్యధిక పారితోషికం షారుఖ్ ఖాన్దే అని విజయ్ ఫ్యాన్స్ గొప్పలకు పోయి అలా చెప్పుకుంటున్నారనే టాక్ కూడా ఉంది. గతంలో జాకీ చాన్ తర్వాత ఆసియాలోనే అత్యధిక పారితోషికం రజనీకాంతేనంటూ ఆయన ఫ్యాన్స్ ప్రచారం చేశారు. విజయ్ రాజకీయ పార్టీ పెట్టాడు కాబట్టి కాస్త హైప్ ఇవ్వడానికి పారితోషికం విషయంలోనూ ఇదే తరహా ప్రచారం చేస్తున్నారని తమిళ తంబీలు చెప్పుకుంటున్నారు.